హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చర్చించబోయే విషయం ₹1 ఎకరం అనే వివాదం. వైఎస్ఆర్సీపీ విమర్శకులకు లోకేష్ గారు ఎలా స్పందించారో చూద్దాం. అసలు విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటీవల ఆరోపించారు, ముందు ప్రభుత్వం భూములను కేవలం ₹1 మాత్రమే ఎకరాకు ఇచ్చారు, ఇది రాష్ట్రానికి నష్టమే, భూమిని అవమానకరంగా ఇచ్చినట్టే అని. ఈ వ్యాఖ్యలతో సభలో పెద్ద చర్చ మొదలైంది. లోకేష్ కౌంటర్. లోకేష్ గారు బలంగా స్పందించారు, ఇది ఎవరికైనా ఇచ్చిన స్కీమ్ కాదు, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి విశ్వసనీయ సంస్థలకు మాత్రమే ₹1 ఎకరాకు విధానం వర్తించింది. వాటితో కలిసి వేలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఉదాహరణకి కేవలం ఈ 2 కంపెనీలు కలిపి 25,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి. అందుకే ఈ విధానం వ్యర్థం కాదు, రాష్ట్ర యువతకు లాభం చేకూర్చేలా తీసుకున్న నిర్ణయం అని స్పష్టంగా చెప్పారు. రాజకీయ వ్యతిరేకత ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే, లోకేష్ గారు గుర్తు చేశారు, అప్పట్లో జగన్ గారు కూడా పబ్లిక్గా మాట్లాడుతూ భూమిని ₹1కే ఇవ్వాలి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి అని అన్నారు. అంటే గతంలో జగన్ గారి మాటల్లో సమర్థించబడిన ఆలోచనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడటం ఒక తార్కిక విరుద్ధం అని లోకేష్ గారు ఆరోపించారు. అసలు పాయింట్ ఇది కేవలం ₹1 ఎకరాకు అనేది కాకుండా, భూములు కేటాయింపు వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనం, పరిశ్రమల స్థాపన వల్ల వచ్చే ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర యువత భవిష్యత్తు, ఇవన్నీ ఇందులో కలిసి ఉన్నాయన్నది లోకేష్ గారి వాదన. ఫ్రెండ్స్, రాజకీయాల్లో ఒక నిర్ణయం మీద విభేదాలు సహజమే, కానీ చివరికి అది రాష్ట్రానికి నష్టమా లేక లాభమా అనే కోణంలో చూడాలి. లోకేష్ గారు వాస్తవాలతో సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు ఎవరి వాదన నమ్ముతారో చూడాలి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైఫ్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.